హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుసి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రాగి లడ్డు అండి. ఈ రాగి పిండి వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే అండి. మరి ఇన్ని మంచి పోషకాలున్న ఈ రాగిని మన పిల్లలకి తినిపించకుండా ఉండగలమా? అందుకోసమని పిల్లలు తినే విధంగా ఈ రాగి పిండిని మనం లడ్డూలా చుట్టుకుందామండి. రాగి జావ కాసినా లేదంటే రాగితో సంకటి చేసినా పిల్లలు ఇష్టంగా తినరు. వాళ్ళ కోసం ఇలా బెల్లం కలిపి ఉండలు చేసామంటే పిల్లలకి మంచి ఫుడ్ మనం పెట్టొచ్చండి. నార్మల్ డేస్లో అయితే స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు, మనకి అస్సలు దొరకరు. స్కూల్కి వాళ్ళకి నచ్చిన స్నాక్స్ పెట్టేస్తాం మనం. ఫుడ్ కూడా మనం ఏది ఈజీగా ఉంటే అదే ప్రిపేర్ చేసే వరకు లంచ్ బాక్స్లో పెట్టేస్తూ ఉంటామండి. ఇలాంటి హాలిడేస్లో పిల్లలు మన దగ్గర ఉంటారు కాబట్టి ఈ 10 డేస్ మనం ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసి పిల్లలతో తినిపించుతూ ఉండాలి. ఈ రాగుల్లో ఫైబర్, ఐరన్ అండ్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల్లో ఎముకల దృఢత్వం బాగుంటుంది. అలాగే ఐరన్ కూడా ఇది పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తహీనత కూడా పిల్లలలో తగ్గుతుందండి. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ లెవెల్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయండి. పిల్లలు 24 అవర్స్ ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అందాలంటే మనం ఇది వాళ్ళ డైలీ ఫుడ్లో ఖచ్చితంగా చేర్చాలండి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ రాగి పిండిని మనం అస్సలు వదలకూడదండి. పిల్లలు ఎలా ఇష్టంగా తింటారో అలా కన్వర్ట్ చేసి వాళ్ళతో ఎలాగైనా తినిపించాలి. అందుకోసమని పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ లడ్డూలో మనం ఈ రాగి పిండిని లడ్డు చుడతామండి. దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకుని అందులో కాస్త నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నానండి. అదే ప్యాన్లో ఇప్పుడు మనం పిండి వేసి వేయించుకుందాం. రాగి పిండి వేగడానికి టైం పడుతుందండి, కానీ సిమ్లో పెట్టి మనం జాగ్రత్తగా దాన్ని వేయించుకోవాలి. 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బెల్లం తీసుకుని పక్కన మనం కరిగించుకోవాలండి. బెల్లంలో 1/4 కప్ వాటర్ వేసుకోవాలి. జస్ట్ అది మెల్ట్ అవ్వడానికి మాత్రమే, మనం ఎటువంటి పాకం ఇక్కడ పెట్టము. బెల్లాన్ని కరిగించుకోవడం కోసం మాత్రమే వాటర్ వేస్తున్నామండి. ఇటు బెల్లం ఇటు కరుగుతూ ఉంటుంది. పిండిని కూడా మనం చూస్తూ ఉండాలండి, అస్తమానం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగట్టేస్తుంది. 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. మరీ స్వీట్ ఇష్టంగా తినే పిల్లలు ఉంటే కొంచెం ఒక పావు కప్పు బెల్లం ఎక్స్ట్రా అయింది. ఇక్కడ కూడా మనకి రాగి పిండి చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారా, టేస్ట్ కూడా చేంజ్ అవుతుందండి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే స్మెల్ కూడా మనకి తెలుస్తుందండి రాగి పిండి ఫ్రై అయినప్పుడు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనం ఫ్రై చేసి పెట్టుకుని రాగి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే బెల్లం కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి. దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఇక్కడ బెల్లం లేకుండా మొత్తం అంతా పాకంగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుని ఒక 50 గ్రాముల పల్లీలను మనం వేయించుకోవాలి. ఉత్తి రాగిపిండి మాత్రమే ఉండ చేస్తే పిల్లలు ఇష్టంగా తినరండి. ఇందులో మనం ఎప్పుడైతే కొంచెం పల్లీలు ఫ్లేవర్ యాడ్ చేస్తామో వాళ్ళకి టేస్ట్ మారుతుంది కాబట్టి తింటారు. మనం ఆ పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలండి. ఇలా పొడిలా చేసుకోవాలి. ఆ పల్లీ పొడిని కూడా మనం ఈ రాగిపిండిలో వేసేసుకోవాలి. మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి కూడా అందులోనే వేసుకోవాలి. ఇందులోనే మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇది వేడివేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలుపుకోవాలండి, చేయి పెట్టకూడదు. గరిటెతో మొత్తం పిండి అంతా కలిసేలాగా మొత్తం అన్ని వైపులా కలపాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం ఉండలు చుట్టేసుకోవాలండి. చల్లారితే మళ్ళీ పొడిబారిపోతుంది పిండి. వేడి మీదుగా మనం చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చుట్టేసుకుంటూ ఉండాలి. ఒకవేళ లాస్ట్కి వచ్చేసరికి చల్లారిపోయి పిండి పొడిపారిపోయినా కంగారు పడకండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు, ఒక చెంచా నీళ్ళు జల్లుకుంటూ మనం ఉండలు కట్టుకున్నామంటే మళ్ళీ యథావిధిగా ఉండలైతే వచ్చేస్తాయి. చూసారా, చక్కగా బెల్లం పాకం పిండిలో కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఉండలుగా చుట్టుకుందామండి. కాలుతుందండి, చేయి కాలినప్పుడే మనం చుట్టేసుకుంటూ ఉండాలి. చల్లారిపోతే అది పొడిబారిపోతుంది అని చెప్పాను కదా. ఇలా ఉండలు చేసి పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారండి. మనకి పల్లీల ఫ్లేవర్ కూడా తగులుతుంది, ఓన్లీ రాగిపిండి ఫ్లేవరే ఉండదు. దానివల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో మనం వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. రోజుకు ఒక 2 లడ్డూలైనా పిల్లలతో తినిపించండి. ఈవినింగ్ టైంలో, స్నాక్స్ టైంలో లడ్డు పెడుతూ ఉంటే వాళ్ళకి మంచి ఫుడ్ అందుతుంది కాబట్టి పిల్లలతో డైలీ తినిపించాలండి.
చూసారు కదా రాగి లడ్డులు ఈ విధంగా చక్కగా అందంగా ఉంటాయి. పిల్లలకి చూడడానికి కూడా నచ్చుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పిల్లలకి చేసి పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.